రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. బండి భగీరథ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరగడంతో పాటు మంత్రి పక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. బండి సంజయ్ ని బర్త్ ఆఫ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. బండి సంజయ్ ని వెంటనే ఢిల్లీ రావాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్డర్ వేసినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన కేసు వ్యవహారం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో కేంద్ర నాయకత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి బండి సంజయ్ కి స్వయంగా ఫోన్ చేసి అత్యవసరంగా వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమిత్ షా నుండి పిలుపు వచ్చిన వెంటనే స్పందించిన బండి సంజయ్ వెంటనే విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా కొడుకు చుట్టూ ముసురుకున్న ఈ వివాదం, ఆపై పోలీసుల విచారణ, సిట్ ఏర్పాటు వంటి పరిణామాలతో బండి సంజయ్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ షాతో జరిగే ముఖాముఖి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో భగీరథ్ ఎపిసోడ్ కారణంగా పార్టీ ప్రతిష్టకు జరుగుతున్న నష్టం, ప్రతిపక్షాల విమర్శలు, ఇక్కడి తాజా రాజకీయ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించారు. తెలంగాణలోని గ్రౌండ్ రిపోర్ట్ను అందించిన వెంటనే అమిత్ షా తీవ్రంగా స్పందించి బండి సంజయ్ ని లైన్లోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. భగీరథ్ ఎపిసోడ్ను పార్టీ పరంగా కాగా చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధిష్టానం సీరియస్ గా యోచిస్తోంది. ఇక మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పూర్తిగా రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. కేంద్ర హోంశాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న బండి సంజయ్ తన పదవిలో కొనసాగితే ఆయన కుమారుడిపై జరుగుతున్న విచారణ నిష్పక్షపాతంగా సాగదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నా, విచారణ సజావుగా సాగాలన్నా బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ జరపబోయే చర్చలు తెలంగాణ బీజేపీ భవిష్యత్తుకు, సంజయ్ రాజకీయ ప్రస్థానానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. మరోపక్క బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. కొందరు స్వార్థ రాజకీయాలు చేస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తను తానేనని అన్నారు. కేసు విచారణకు సహకరించాలని సొంత కుమారుణ్ణే పోలీసులకు అప్పగించానని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఏదైనా చెబుతారని, ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చింది బీజేపీ అని అన్నారు. ఆ కుటుంబ పాలనను అంతం చేసింది కూడా తామేనని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.